మన రాష్ట్రం 2010లో రూ. 41 డాలరు, ఈరోజు రూ. 87కి ఎందుకు వచ్చాం? ఏది మనం అసలు జీడిపి వచ్చేస్తుంది, జీడిపి పెరిగిపోయిందంటే, జీడిపి పెరగడం అంటే మన రూ. 75కి వస్తే పెరిగినట్టు, మన జీడిపి పెరగడం అంటే రూ. 45కి వస్తే పెరిగినట్టు. మనం రూ. 87కి వెళ్ళిపోతే డాలర్ విలువ, రూపాయి విలువ పడిందా పెరిగిందా? మన రూపాయి విలువ పడిందా పెరిగిందా? రూ. 2.5 ఈరోజు 2.5 నుంచి రూ. 3 శ్రీలంక ఉంది. ఒకప్పుడు రూ. 4 3.70 ఉండే సంక్షోభం రాకముందు. ఇప్పుడు 2.5 రూపాయి 60 పడిపోయింది. రూపాయి 60 పడిపోయి మొత్తం టోటల్గా మళ్ళీ అలాగ పెరిగింది. అంటే మన రూపాయితో విలువ చేసి చెప్తున్నాను. మన రూపాయి అక్కడ రూపాయి 60 ఇచ్చేవారు, మన రూపాయి రూ. 2 ఇచ్చేవారు బిఫోర్. ఈరోజు మా తర్వాత పడిపోయిన తర్వాత రూ. 4 వెళ్ళిపోయింది. మొత్తం రూ. 4 అలాగ 250కి వచ్చింది ఇప్పుడు. అంటే వాళ్ళు ఏం చేశారు? నష్టాన్ని పూడ్చుకుంటూ వస్తున్నారు. ఆర్థిక సంక్షోభాన్ని, ఆర్థికంగా జరిగిన దెబ్బని రూ. 4.20, రూ. 10, రూ. 5 దాదాపు చేరిన దాన్ని 2.5కి తీసుకొచ్చారు. అంటే గతంలో రూ. 2 ఉండే మన రూపాయి విలువకి డబుల్ టైమ్స్. ఇప్పుడు ఆ 2కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనమేం చేస్తున్నాం? రూ. 41ని రూ. 87కి తీసుకొచ్చాం. అంటే డాలర్ రేటుని అంత రేటుకి తీసుకొచ్చాం. ఎక్కడ తప్పు జరుగుతుంది? మనం ఆడుతున్న ఈ బెట్టింగ్ యాప్స్ అవ్వచ్చు, ఐపీఎల్ అవ్వచ్చు, బెట్టింగ్లు అవ్వచ్చు, సో మనీస్ మొత్తం టోటల్ హవాలా రూపంలో, బ్లాక్ మనీ రూపంలో, వైట్ మనీ రూపంలో మొత్తం టోటల్గా విదేశాలకు తరలి వెళ్ళిపోతూ ఉంటే మన ఇక్కడ విలువలు పడిపోతున్నాయి, మన వాల్యూలు పడిపోతున్నాయి. పరిశ్రమలో వచ్చిన డబ్బులు జీతం ఎంత వస్తుంది, మన డాలర్ వాల్యూ ఎంత ఉంది చెప్పండి.